హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మహాజాతరకి కోటాను మంది భక్తులు మాత్రం ఇక్కడికి ఆ తల్ల దర్శనార్థం కోసం వస్తున్నారు. అయితే మేడాల జాతర వచ్చిన చాలు అంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ల హవా కొనసాగుతుంటుంది. ఇక్కడ నుంచో రాష్ట్ర నలువైపు నుంచి కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్ వచ్చి తల్లను దర్శించుకొని కూడా ముఖ్యంగా వాళ్ళు ట్రాన్స్జెండర్లకి శివశక్తులకి పూర్ణకాలతో కూడా వాళ్ళు నాన్న బీభత్సం చేస్తుంటారు. ఆ తల్లను కూడా దర్శించుకొని కూడా ఇక్కడ వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది. మేడారం జాతరలో ముఖ్యంగా వాళ్ళ ప్రత్యేకత చెప్పనలేదు కాదు. అయితే ముఖ్యంగా వాళ్ళు వచ్చే పబ్లిక్ని కూడా వాళ్ళు యాచిస్తూ కూడా వాళ్ళు ఎంతో వాళ్ళు యాచిస్తూ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నాం. మనం ఆ సందర్భాలు చూసుకుంటున్నాము. కాకపోతే ఇవాళ మీకు ఒక చిన్న ఆదర్శవంతమైన ట్రాన్స్జెండర్ మీకు చూపెట్టబోతుంది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడాలి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడితే సాధించలేదు ఏమీ లేదంటూ కూడా వాళ్ళు ఒక మనకి నిదర్శనంగా కూడా మేడారం జాతరలో ఒక ప్లేస్ని అద్దెకు తీసుకొని సుమారు 50,000 ఉన్నటువంటి ఈ ప్లేస్ని అద్దెకు తీసుకొని ఒక 6 టీం ఒక ట్రాన్స్జెండర్ కలిపిన ఒక టీం అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ టీలు పెట్టుకొని కూడా వాళ్ళు అందరికీ సర్వీస్ చేస్తున్నారు. అంటే అందరికీ వాళ్ళకు ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం ట్రాన్స్జెండర్లు అంటే బయటకు వచ్చే కొంచెం చిన్న వేషాలు వేసుకుంటూ వాళ్ళు డబ్బులు యాచిస్తుంటారు. కొంతమంది ఇబ్బంది పెడుతున్న క్రమంలో కూడా వాళ్ళందరికీ భిన్నంగా కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు చేసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉంది. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిపోయే భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే ఏంటిది, చాలా మంది ట్రాన్స్జెండర్లు కొంతమంది డబ్బులు వసూలు చేసుకుంటారు, కానీ వీళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి మనంతా సాయంగా టిఫిన్ చేద్దామని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. మన వీడియోస్ కూడా చాలా మంది కూడా ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళు టిఫిన్ చేస్తున్న సందర్భంలో ఉన్నది. అసలు ఎందుకు వచ్చింది మీరు ఆలోచన, వీళ్ళని ఏంటి అని ప్రత్యేకత ఏంటి వాళ్ళు తెలుసుకుని ప్రతినిద్దాం. మీరు చెప్పండి. మామూలుగా మనం చూస్తుంటాం ట్రాన్స్జెండర్లు అంటే వాళ్ళుగా డబ్బులు యాచించుకుని ఉంటుంటారు మామూలుగా ఫ్రీగానే. అలాంటిది కాకుండా మీ స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, వచ్చి ఒక టీమ్గా వచ్చి ఇక్కడ ఏర్పరచుకొని 50,000 పెట్టి అద్దెకి తీసుకొని ఇక్కడ 6 రోజుల పాటు కూడా తిప్పలు పడుతున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? నా పేరు చందన, మా గురువు తను. అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు, బయటికి వెళ్ళి అడుక్కుంటారు, ఈ చేస్తారు అవి చేస్తారు అంటారు. ట్రాన్స్జెండర్ కూడా కష్టపడతారు కదా, కష్టం విలువ తెలియాలనే ఇలా షాప్ పెట్టుకున్నారు. అంటే మీరు పెట్టుకున్న నేపథ్యంలో బయట నుంచి విమర్శలు వచ్చాయి, మీకు పెట్టారు కదా ఎందుకు అని చెప్పేసి? అలా ఏం రాలే, పబ్లిక్ మంచిగా వచ్చారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, మంచిగా టిఫిన్ చేసుకొని మంచిగా వెళ్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంత వచ్చి హ్యాపీగా ఉంది. అంటే ట్రాన్స్జెండర్ అంటే కొంచెం చిన్న చూపు అనేది ఉంటుంది కదా, మామూలుగా వచ్చి టిఫిన్ చేయాలి, ఇక్కడ రావాలి అని కాకుండా మీకున్న ఈ ఆలోచన ఏ విధంగా కలిగింది అసలు? ఎవ్వరు చిన్న చూపుగా చూడలేదు, అందరూ మంచిగా వచ్చి మంచిగా టిఫిన్ తీసి వెళ్తున్నారు. మీరు చెప్పండి. నా పేరు శివాని అండి. మేము ఇక్కడ షాప్ పెట్టినప్పటి నుంచి అందరు చాలా రెస్పాన్స్గా, ఈ ఊరు వాళ్ళు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుడి వాళ్ళు కానీ మమ్మల్ని అందరు మంచి సపోర్ట్ చేస్తున్నారు. చుట్టూ లోకల్ వాళ్ళు కూడా చాలామంది ఏ విధంగానైనా సాయం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము కూడా ఎందుకంటే 10 మంది ప్రతి ఒక్కరు ఏమంటారు, మీకు పని చేతగాక అడుక్కుంటారు అంటారు, ఇంకా వేరేగా మాట్లాడతారు. అలాంటివి కాకుండా మేము కూడా ఇదో ఇలా చేయగలుగుతాం అన్నట్టుగా నిరూపిద్దాం అన్నట్టుగా మేము కూడా అందరం కలిసి పెట్టుకున్నాం అన్నమాట. అందరు మాకు సహాయం చేస్తున్నారు, అందరికి మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఎంతమంది టీం వచ్చారు ఇక్కడ? అద్దె మేము 6 మంది వచ్చాము. ఇంకా అద్దె అంటే ఇంకా అందరు మామూలుగా అందరు ఇచ్చినట్టే ఇచ్చాం, కానీ మాకు అందరికంటే కొంచెం తక్కువనే ఇచ్చారు ఆయన. అందరికీ మాకు చాలా రిసీవ్ చేసుకుంటున్నాడు. బాగా ఏదైనా ఉన్నా కానీ మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అయినా సరే అందరు మంచిగా చూసుకుంటున్నారు మమ్మల్ని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఏమన్నా చిన్న ఇబ్బంది ప్రాబ్లం అయినా సరే వాళ్ళు సాల్వ్ చేసిస్తున్నారు. మాకు ఒక నిమిషంలో ఫోన్ చేసిన ఏదైనా చిన్న విషయాలు ఏదైనా సరే మంచిగా సాల్వ్ చేస్తున్నారు. మేము వచ్చి ఒక 1 మంత్ అయిపోయింది. 1 మంత్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. 1 మంత్ నుంచి. నా పేరు నిత్య. మేము ఆల్రెడీ హైదరాబాద్లో పెడదాం అనుకున్నాము. అయితే ఇక్కడ ఒకసారి పెట్టి 2 నెల రోజులు కష్టపడితే అక్కడ కూడా మేము చేయగలమా లేదా అనేది అర్థమవుతుందని ఇక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు పర్లేదు, మేము బయట కూడా ఎక్కడ పెట్టినా నడిపించగలమనే ఆలోచన మాకు వచ్చింది. మామూలుగా ట్రాన్స్జెండర్స్ అంటే ఫ్రీ మనీ, అంటే బయట మనం చూస్తుంటాం కామన్ గా. జాతర వచ్చిందంటే వాళ్ళ హవా బాగుంటుంది ఇక్కడ మెయిన్గా మేడారం జాతరలో. అంటే వాళ్ళకి పూనకాలు వస్తాయి, సత్తులు అని చెప్పేసి వాళ్ళకి ఇది వివిధ రకాలుగా వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి అండి. అలాంటి నేపథ్యంలో మీకు ఇక్కడ ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ పెట్టుకోవాలి, మీ స్వయంగా మీ కాలం మీరు నిలబడాలని చెప్పి? హైదరాబాద్ లోనే హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఒక 40 డేస్ ఉంటది కదా, ఇక్కడ
పని చేయగలమా లేదా అనేది మాకు ఆలోచన వస్తుంది. ఇక్కడ చేస్తే అక్కడ కూడా మేము చేయగలమని పెట్టుకున్నాము. పర్లేదు, మేము అక్కడ కూడా చేయగలమని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సక్సెస్ అయ్యారు మీరు? సక్సెస్ అయ్యాం. పర్లేదు, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని, మా దగ్గర తింటున్నారు, అన్ని చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ చేశారు కదా, కాఫీ టీలు అంటే వాళ్ళు కొంతమంది ఫీలింగ్ అన్నది ఉంటుంది కదా. ఇక్కడ చాలా మంది చాలా షాప్ వాళ్ళు కానీ మామూలుగా మా దగ్గర రెగ్యులర్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్ గా మా దగ్గర టీలు తాగుతారు, వండించుకుంటారు కూడా రెగ్యులర్ గా పొద్దున్న నుంచి. మళ్ళీ వేరే షాప్లకు కూడా వెళ్ళారు, చుట్టుపక్కల షాపులలో కూడా మా షాప్కి వస్తారు. నీ షాపులు ఉన్నా సరే మా షాప్ దగ్గరికి వస్తారు, చాయ్లకైనా ఏదైనా సరే. అలాంటివి ఏం లేదు, మంచిగా చేస్తామని చెప్పేసి మంచిగా వస్తాము. అందరు సపోర్ట్ బాగా చేస్తున్నారు మాకైతే ఇప్పటికైతే ప్రెసెంట్. ఇలాంటి ఇది లేదు, మేము బయటికి వెళ్ళినా కానీ ఇంకా విధంగా బతకగలుగుతామన్న ఆశ అంతే. హోప్ వచ్చింది మీకు? ఏదైనా సరే మేము చేయలేరు అని చెప్పేసి ఎంతమంది మమ్మల్ని అంటారు, మేము చేసి చూపిద్దాం అన్నట్టుగానే చూపిస్తున్నాము. సో అందరు మమ్మల్ని రిక్వెస్ట్గా అందరు ప్రతి ఒక్కరు గౌరవించాలి, ఇంకా గౌరవించాలి. ట్రాన్స్జెండర్ ఒక్కరు తప్పు చేసిరు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నిలదీయొద్దు. ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, అలాగే వేరే వాళ్ళు కూడా కష్టపడుతుంటారు. వాళ్ళు ఎక్కడో, ఇప్పుడు మేమైతే ఇప్పుడు జాతరలో ఉన్నాం కాబట్టి మీకు తెలిసింది. కొంతమంది ఊర్లలో ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళు కూడా కష్టపడుతుంటారు కదా. అందరినీ నిందించొద్దని మేము కోరుకునేది అంతే. ఒకరు చేసిన తప్పుకి 10 మందికి నిందించొద్దు, తప్పు చేసిన వాళ్ళనే నిందించండి. ఎవరు చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి, మమ్మల్ని చూసి కూడా చాలా మంది ట్రాన్స్జెండర్ తీసుకోవాలి. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని అంతో సహాయం చేస్తుంది. ఇప్పటికి కొద్దిగా మార్పులు తెస్తుంది కాబట్టి బస్సులలో ఫ్రీలు ఉంది. తర్వాత ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లలో కూడా మమ్మల్ని ఇది చేయమన్నారు. ఇంకా చాలా మమ్మల్ని చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఇంకా మేము కూడా ఎదగగలుగుతాము. చేయాలి కాదు, చేసి చూపించాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ 6 సభ్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వయంగా తమ కాళ్ళ మీద తమ బతుకుతాము, సక్సెస్ చేద్దాము మేము అని చెప్పేసి ఒక హోటల్ పెట్టుకొని ఇక్కడ విజయవంతమైతే అయ్యారు వాళ్ళు. ఒకసారి ఇక్కడికి వచ్చిన కొంతమంది మహిళలు కూడా టిఫిన్ చేస్తారు, కుటుంబంతో వచ్చి వాళ్ళ పిల్ల పాపలతో చూడ టిఫిన్ చేశారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కనుక్కుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం ట్రాన్స్జెండర్స్ అని, అలాంటిది పక్క పెట్టి కొంతమంది 6 టీమ్గా ఏర్పడి ఇక్కడ హోటల్ పెట్టుకొని కూడా ఇక్కడ విజయం సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. ఇట్లా చూస్తారు మీరు? అందరం జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే అక్కడ సిగ్నల్స్ దగ్గర ట్రైన్స్లో ఉండుంటారు, కానీ వీళ్ళు వాళ్ళ ఓన్గా ఒక ఐడియా తోటి ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం, అలా అడిగి ఉండడం, చీప్గా ఉండడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ తోటి ఇలా పెట్టుకోవడం, చాలా కష్టపడి బ్రతుకుతున్నారు. మంచిగా అనిపించింది వాళ్ళని చూడగానే, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళ హోటల్లోకే వచ్చాము మేము. బాగానే రిసీవ్ చేసుకున్నారు, అంటే నార్మల్గా హోటల్స్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాగే అనిపించిందా? అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కదా, వీళ్ళ దగ్గర పోయి మనం టిఫిన్ చేద్దామా ఏంది ఒక మనసులోకి వచ్చింది, ఎక్కడో కలుక్కుంటది కదా? లేదు అలా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ మనము అంటే మనుషులుగా ఉన్నందుకు వాళ్ళకి సపోర్ట్ చేసేలాగానే ఉండాలి, హెల్ప్ చేస్తే. ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అలాంటివి అందరం అని మన ఉద్దేశం. మీరు బయట బాగా చూస్తుంటారు కదా ట్రాన్స్జెండర్స్, వాళ్ళకి వీళ్ళకి ఎట్లా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి బతకడం అన్నది చాలా అనిపించింది, నాకు ఒక ఖుషి అనిపించింది, అనిపించింది. అవును, చూసారు కదా ఇక్కడ టిఫిన్ చేసిన వాళ్ళు కూడా అయ్యో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్నారు. వాళ్ళకి మనం కూడా వాళ్ళకి తోటను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ టిఫిన్లు కూడా చేసి కూడా వాళ్ళు చేస్తున్న పనిని కూడా మెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద బయట అటు వేరే తిరుగు తిరిగి వాళ్ళు యాచించకుండా కూడా ఈ విధంగా చేసిన వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది.